అండి. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ కుడుములు తాలింపు చేశాను. ఎలా చేశానో చూసేద్దామా? ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను. అందులోకి ఉప్పు, జీలకర్ర వేసి, కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకున్నానండి. ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని అరగంట వరకు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక అరగంట తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక 2 చెంబుల వాటర్ పోసి దానిపైన ఇలా జాలీల గిన్నె పెట్టాలండి. ఇలాంటిది. సో, ఇప్పుడు ఈ పిండి ఉంది కదా! మనం నానబెట్టుకున్న బియ్యపు పిండి చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఆ బియ్యపు పిండితో ఇలా రౌండ్‌గా కుడుములు చేసుకోవాలండి. మీకు ఇష్టం వచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. కొంచెం సన్నగా ఉంటే త్వరగా ఉడుకుతాయి. సో, పెద్దగా కూడా చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. నేను రౌండ్‌గా కొన్ని, ఇలా పొడవుగా కొన్ని చేసేసుకున్నాను. ఇలా చేసేసుకున్న కుడుములన్నిటిని ఆ వాటర్ మసులుతున్నాయి కదా! ఆ నీళ్ళు, ఆ మసులుతున్న నీళ్ళ ఆవిరికి ఉడికేలాగా జాలి గిన్నెలో పెట్టేసానండి. ఒక 15 నిమిషాలైతే మొత్తం ఉడికిపోతాయి. అలా ఉడికిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసానండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసాను. మా పచ్చిమిర్చి అయితే అస్సలు కారం లేదు. అందుకే కొంచెం ఎక్కువ వేసాను. కారం ఉంటే తక్కువ వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసి పచ్చిమిర్చి, ఆనియన్ ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసాను. తర్వాత కొత్తిమీర, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ కాసేపు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా నూనెలోనే. ఇలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న కుడుములు ఉన్నాయి కదండీ! అవన్నీ ఉడికి ఒకదానికొకటి వేరైపోయి ఉంటాయండి. అతుక్కోకుండానే ఉంటాయి ఉడికిన తర్వాత. వాటిని ఇప్పుడు ఈ పోపులో వేసేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలానే స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలండి. అప్పుడు మసాలాలన్నీ ఈ కుడుములకి చక్కగా పడతాయి. ఆ తర్వాత దించేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు కామెంట్‌లో చెప్పండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు నీరు.